అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునట. మనము అనీతిలుగా ఉన్నప్పుడు దేవుడు తన నీతి చేత, తన కృప చేత మనల్ని ఈరోజు నన్ను నీతిమంతులుగా మార్చిండు. నీతిమంతులమైన మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. వారి శ్రమలలో నుండి వారిని విడిపించినట. మనము మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించి దేవుడు తగిన సమయంలో మనకు విడుదలిచ్చేవాడిగా ఉన్నాడు. తన బిడ్డలు బాధలో ఉండి, కష్టంలో ఉండి, శ్రమల్లో ఉండి మొరపెట్టినప్పుడు తను త్రోసివేసేవాడు కాదు, కానీ తన శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడట. ఈరోజు నీవు ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా మొరను ఆలకించునని, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని కీర్తనల గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనప్పటికీ ఆయనకు మొరపెట్టు. తప్పకుండా నీ పరిస్థితిలో ఆయన విజయమును అనుగ్రహిస్తాడు. నీ శ్రమలన్నిటిలో ఆయన విడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం బట్టి ప్రార్థిద్దాం. మీరందరూ ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో కూడా విడుదల అనుగ్రహిస్తాడు. తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. కీర్తనల గ్రంథం ద్వారాను మాట్లాడిన దేవుడు ప్రభా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రభా. అవును ప్రభా, మా శ్రమలలో తండ్రి మేమెవరికి చెప్పట్లేదు, కానీ ప్రభా పరలోకమందున్న తండ్రి యేసయ్య నీకే మొరపెడుతున్నాం. ప్రతి దాంట్లో విడుదల జవాబును అనుగ్రహించండి. ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో ప్రభా, వారికి ఉన్న ఇబ్బందులు, ఇరుకుల నుంచి వారిని విడిపించండి తండ్రి. వారి ప్రతి పరిస్థితిలో వారిని విడిపించి విజయమును అనుగ్రహించమని అడుగుతున్నాను. వారిని ఆదుకోమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాక్యం వారి వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో, సార్వత్రిక సంఘాల్లో ఇది నెరవేర్చబడును గాక. యేసయ్య ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారిలో విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. యేసు నామములో వారికి విడుదల జవాబును పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీరు ఈ వాక్యం ద్వారా నమ్మి, విశ్వసించి ఆమేనని నమ్మినప్పుడు మీ జీవితంలో విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆమేనని కామెంట్లో రాయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.